డాక్టర్ గారు ఇప్పుడు గుండెకు హోల్స్ ఉన్నాయని మనం వింటున్నాం. దాంట్లో చిన్న పిల్లలకి దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? సో ఇప్పుడు మనం హోల్స్ అనుకుంటే మనం ఇందాక అనుకున్నట్టు చాలా రకాల హోల్స్. అవును. ప్రతి ఒక్క హోల్కి ఒక్కొక్క గైడ్ లైన్ ఉంటుంది. ఓకే. ఏ హోల్కి ఎట్లా చేయాలి, ఏ హోల్కి ఎట్లా చేయాలి అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏఎస్డి హోల్స్ అంటాం. ఏఎస్డి హోల్స్ అంటే గుండెలో పైన రెండు గదుల మధ్యలో ఉండే హోల్ని ఏఎస్డి హోల్ అంటాం. ఓకే. ఏఎస్డి హోల్ లెస్ దాన్ 6 to 7 mm ఉంటే మూసుకుపోయే అవకాశాలు ఎక్కువ శాతం న్యాచురల్ గా. ఓకే. కింద హోల్స్ విఎస్డి హోల్స్ అంటాం. అది మస్కులర్ విఎస్డి అని ఒక టైప్ ఆఫ్ హోల్ ఉంటుంది. అది కూడా మూసుకుపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది. సో ఎక్కువ శాతం ఉండే మూసుకుపోయే హోల్స్ ని మనం అట్లా కౌన్సిల్ చేస్తాం. ఓకే. ఫాలో అప్ చేద్దాము, రెగ్యులర్ చెకప్ లో ఉండండి అని. కొన్ని హోల్స్ ఉంటాయి మూసుకుపోవు, ఆయాసం ఎక్కువగా ఉంటది, బరువు సరిగా పెరగరు, అంటే ఫ్రీక్వెంట్ గా జలుబు దగ్గు వస్తూ ఉంటది, సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్లోజర్ కూడా రెండు రకాలు. మనకు ఇంటర్వెన్షన్ ద్వారా చేయొచ్చు, సర్జికల్ ద్వారా చేయొచ్చు. ఇంటర్వెన్షన్ అంటే నరం ద్వారా, యాంజియోగ్రామ్ ద్వారా లోపలికి వెళ్ళేసి, హార్ట్ లోపలికి వెళ్ళేసి ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ డివైస్ క్లోజర్ అంటాం. డివైస్ క్లోజర్ చేసి దాన్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి చేసినట్టే చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చేసే అవకాశం ఉందంటారా? చేస్తాం. సో దాంట్లో ఏ సర్టెన్ ఏజ్ వరకు ఆగాల్సి ఉంటుంది? ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి ఏ బరువుకైనా మనం ఇంటర్వెన్షన్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. ఓకే. ఇంటర్నేషనల్లీ 450 grams బేబీకి కూడా చేశారు ఇంటర్నేషనల్. సో మనం రెనీ హాస్పిటల్లో నేను చేసింది 900 grams బేబీ మినిమం. అంత చిన్న బేబీకి కూడా కేజీ కంటే తక్కువ, చాలా తక్కువ బరువు అన్నమాట. కేజీ కన్నా తక్కువ బరువు 900 grams. ఇది కూడా వన్ ఆఫ్ ది రికార్డే కదా సార్? యా. కరీంనగర్ రెనీ హాస్పిటల్ ఆల్రెడీ మనం పబ్లిష్ చేసాము ఇది. అంత ముందు కూడా అంటే బరువు తక్కువ ఉన్న పిల్లల్లో ఖచ్చితంగా ఇది డిసీజ్ ఉందని అనుకోవచ్చా సార్? అట్లని చెప్పరాదు. బరువు తక్కువ ఉన్న వాళ్ళకు కొన్ని రంధ్రాలు ఉండే అవకాశం ఉంటది. వాళ్ళల్లో కూడా మానిటర్ చేస్తాం. వాళ్ళల్లో కూడా సేమ్ ఆక్సిజన్ ఐసీయూలో ఉంటారు. ఆబ్వియస్లీ ఐసీయూలో ఉంటారు, వాళ్ళ ఆక్సిజన్ తీయరాలేదు, లేదా వెంటిలేటర్ నుంచి వెళ్ళి బయటకు రావట్లేదు, బరువు పెరగట్లేదు, ఇబ్బందులు అట్లనే ఉంటున్నాయి అంటే వాళ్ళని ఇమీడియట్ గా తీసుకొని నరం ద్వారా వెళ్ళేసి ఆ హోల్ అయితే ఏదైతే మనకి ఇబ్బంది కాజ్ చేస్తుందో ఆ హోల్ ని మనం డివైస్ క్లోజర్ ద్వారా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన దాదాపు 1 week 10 days లో వాళ్ళు దాదాపు బయటకు వస్తారు. తొందర బరువు పెరుగుతారు. అట్లా వాళ్ళు బాగా ఉంటది. ఇప్పుడు ఈ రక్తనాళాల్లో బ్లాక్స్ అని కూడా మనం వింటున్నాం కదా సార్, అవి చిన్న పిల్లల్లో కూడా ఉంటాయా? మీరు రక్తనాళాల్లో బ్లాక్స్ అంటే కొరనరీ బ్లాక్స్ అంటున్నారు కదా. కొరనరీ బ్లాక్స్ చిన్న పిల్లల్లో వచ్చే అవకాశాలు తక్కువగా ఏమి ఉండవు. సో కాకపోతే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాల్వ్ బ్లాక్స్, సో పల్మరీ వాల్వ్, అయోటిక్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, ఈ వాల్వ్స్ ఉంటాయి గుండెలో. వాల్వ్స్ అంటే మన డోర్ లాగా ఉంటాయి గుండెలో. రక్తం ముందటికే పోనిస్తుంది, వెనకాలకు పోనివ్వదు. సో ఆ వాల్వ్స్ పుట్టుకతోనే మనకి ఇబ్బంది వచ్చినాయి, లేదు వాల్వ్ ఫామ్ కాలేదు, వాల్వే ఫామ్ కాలేదు, అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే వాల్వ్ కి అడిషనల్ గా ఒక స్టెంట్ వేయడము, లేదా వాల్వ్ లేకుంటే గ్లెన్ సర్జరీస్ అని సర్జరీస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అట్లాంటి ఆప్షన్స్ కి వెళ్తాం మనం. వాల్వ్ లేకుంటే మనం ఇక్కడ రెనీ హాస్పిటల్లో చేస్తున్నాం. రెనీ హాస్పిటల్లో చేస్తున్నాం స్టెంటింగ్ చేస్తున్నాం, డక్టల్ స్టెంటింగ్ అంటాం, డక్టల్ స్టెంటింగ్ చేస్తున్నాం. సో నియోనేటల్ ప్రొసీజర్స్ అంటే పుట్టిన పిల్లలలో హార్ట్ ఇబ్బందులు ఇమీడియట్ గా చేయాల్సినవి అన్ని చేస్తున్నాం. దాని తర్వాత కూడా వయసు పెరిగినాక కూడా హోల్స్ మూసుకుపోవట్లేదు, బరువు పెరగట్లేదు, అట్లనే ఇబ్బందులు ఉంటున్నాయి, ఆయాసం అట్లనే ఉంటుందంటే ఏ బరువుకైనా మనం ఇక్కడ డివైస్ క్లోజర్స్ చేస్తున్నాం. డివైస్ క్లోజర్ కాని వాళ్ళకు సర్జికల్ కరెక్షన్ కూడా చేస్తున్నాం. డివైస్ క్లోజర్ అంటే కంప్లీటరీ ఇంటర్వెన్షనల్, నరం నుంచి వెళ్తాం, 24 hours హాస్పిటల్ స్టే. సో ఇవాళ మధ్యాహ్నం చేసినామంటే రేపు సాయంత్రం వాళ్ళని ఇంటికి పంపించేస్తాం, డిశ్చార్జ్ చేసేస్తాం. డివైస్ క్లోజర్స్